హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాం. ఇవాళ మేము గుత్తి వంకాయ పూర్ణం అంటామండి. మేము అది చేసుకోవాలనుకుంటున్నామండి. ఈ వంకాయలు మేము మా ఇంట్లో చెట్లకు తెంపుకునేనండి. ఈ వంకాయలతోనే మేము వంకాయ పూర్ణం పెట్టుకుందాం అనుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటివో చూద్దాము. కొంచెం చింతపండు, ఉప్పు సరిపోను, కారం, కొన్ని నువ్వులు వేయించుకొని తీసుకున్నానండి. జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి ముక్కలు, ఎల్లిపాయలు, గరం మసాలా ఇవన్నీ తీసుకున్నానండి. ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టుకొని వంకాయలు కోసుకొని వంకాయ పూర్ణం ఎలా పెట్టుకుందామో చూపెడతానండి. కొబ్బరి, ఇవన్నీ కారపొడి, ఉప్పు, అన్నీ కొత్తిమీర పొడి కూడా నూనె వేసిందండి. ఇవి మిక్సీ పట్టి ఉంచుకున్నాం కదా. ఈ మిక్సీ పట్టిన దాన్ని ఇలా అన్నీ వంకాయ 4 ముక్కలుగా కోసి విడిపోకుండా కోయాలండి. ఇట్లనే జాయింట్గా కోసి దీనిలో ఇదంతా నింపి పెట్టుకోవాలండి. ఈ వంకాయలు 4 ముక్కలు కోసిన దానిలో ఇవన్నీ మొత్తం వంకాయలు నింపుకున్నానండి. అంతే. దీన్ని పోపేసుకొని దీన్ని కర్రీ చేసుకోవడం అండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టి నూనె పోసానండి. నూనె వేడైంది. దీనిలో కొన్ని జీలకర్ర, ఆవాలు వేసానండి. చిట్టు అన్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి. ఇది కొంచెం నూనెలా కొంచెం వేయాలండి. కొంచెం పసుపు వేసానండి. కొంచెం పచ్చి కొత్తిమీర పొడి కూడా వేసుకున్నానండి. ఇప్పుడు వంకాయలు ఇలా నేను పొడితో నింపి పెట్టుకున్న వంకాయలు ఇలా వేసేసుకుంటున్నానండి. అన్నీ ఒకటొకటిగా దీనిలో వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా వేసుకున్నానండి. ఇవి కొంచెం ఉడకాలండి. కొంచెం వేసుకుంటున్నా. ఒక 5 నిమిషాలు ఇట్లా ఉడకాలండి. వీలిపోయిన పొడులను కొంచెం చింతపండు రసం తీసుకున్నానండి. ఈ చింతపండు రసం, ఈ మిగిలిపోయిన పొడులు అన్నీ ఈ చింతపండు రసంలో మిక్స్ చేసి ఈ వంకాయలు ఉడికిన తర్వాత దీనిలో పోసుకున్నానండి. ఇది ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడికితే నాకు వంకాయ కూర రెడీ, వంకాయ పూర్ణం రెడీ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.